హలో అండి. ఇదొచ్చేసి మా శివరాత్రి రోజు మినీ వ్లాగ్ అనమాట. మేమైతే శివరాత్రిని చాలా సింపుల్‌గా, హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు బిలేటెడ్‌గా. సో, ఫస్ట్ అయితే మార్నింగే ఈరోజు నేను స్వామివారి కోసం సేమియా పాయసం అయితే ప్రసాదంలా చేస్తూ ఉన్నాను. ఇంకా మా హస్బెండ్ చేతన్ లేవకముందే నేను ముందు లేచి ఇంకా పనులన్నీ కానిచ్చేస్తూ ఉన్నా అనమాట. సో, ఎందుకంటే చేతన్ లేచాడంటే ఇంకా అవి చూపించు, ఇవి చూపించు నన్ను ఎత్తుకొని నేను కూడా వండుతా అంటాడు. అందుకే వాడు లేవకముందే ప్రసాదాలు, దేవుడి ఫోటోలన్నీ క్లీన్ చేయడం అంతా సర్దుకోవడం పూర్తయిపోతే బాగుంటుంది కదా అని చెప్పేసి మార్నింగే నేను కొంచెం అర్లీగా లేచి పనులన్నీ పూర్తి చేసేసుకున్నాను అనమాట ఫ్రెష్ అయిన తర్వాత. అండ్ నెక్స్ట్ ఇంకా వాడు కూడా లేచేశాడు. మా హస్బెండ్ అయితే వాడిని బాత్ చేయించి తీసుకొచ్చేసారనమాట. ఈ గ్యాప్లో నేను కూడా శారీ చేయించేసుకుని వచ్చి ఇంకా దేవుడి దగ్గర పూలైతే అలంకరిస్తూ ఉన్నాను. వీడైతే వచ్చి అక్కడ ఉన్నవన్నీ లాగుతాకి ట్రై చేస్తూ ఉన్నాడనమాట. పైకి ఎగురుతూ లాగుతూ ఉన్నాడు. బట్ వర్కౌట్ అవ్వలేదు. ఇంకా అందుకే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాడు. సో, నేనైతే ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న పూలతో ఇలా స్వామివారిని అలంకరించాను. అలాగే సేమియా పాయసం చేశాను కదా, అది కూడా ప్రసాదంలో అయితే పెట్టేశాను అనమాట. సో, కింద పెట్టి పూజ చేద్దాం అనుకున్నాను కానీ బట్ ఇంకా చేతన అసలు ఉండనివ్వడు. లాగేస్తాడేమో ఇంకా అన్న భయంతో పైన పెట్టి చిన్నగా దీపారాధన అయితే చేసేసాను అనమాట. ఇలా ఉన్న ప్లేస్లో చిన్నగా నీట్గా అలంకరించుకుని మంచిగా అయితే పూజ చేసుకున్నాను. అండ్ దీంతో పాటు ఈరోజు అయితే మేము శక్తీశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. ఇంకా అందుకే మార్నింగ్ 9 కల్లా పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాము. ఎప్పుడు అయితే భీమవరంలో ఉండే పంచారామ క్షేత్రం ఉంది కదా, సోమేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తాము. బట్ ఈసారి మా హస్బెండ్కి అనిపించిందంట మేమైతే శక్తీశ్వర స్వామి టెంపుల్కి ఇది థర్డ్ టైం వెళ్ళడం అనమాట. ప్రీవియస్గా 2 టైమ్స్ మా వెడ్డింగ్ యానివర్సరీ టైంలో వెళ్ళాము. అండ్ ఈసారి అయితే మా హస్బెండ్కి వెళ్ళాలనిపించింది అని చెప్పేసి ఇంక ఈరోజు అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంక ఎండలు మండిపోతున్నాయి కదా, మేమైతే కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని ముగ్గురం బండి మీద స్టార్ట్ అయిపోయాము. వెళ్ళే దారి చాలా బాగుంటుంది అండ్ క్రాప్స్ బాగా వచ్చాయి కాబట్టి చూడటానికి కూడా చాలా అందంగా ఉంది. దారిలో అయితే పొలాల దగ్గర ఆపి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట. చేతన్ కూడా పొలాన్ని చూసి చాలా ఎక్సైట్ అయ్యాడు. పొలం అని చెప్తున్నాడు. వాడు కార్టూన్లో చూసాడంట చూచు టీవీలో. సో, తర్వాత అయితే అక్కడ నుంచి శక్తేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ వచ్చేసి యనమదురు అనే గ్రామంలో ఉంటుందండి. భీమవరంకి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. చాలామందికి టెంపుల్ తెలుసు. ఇక్కడ టెంపుల్ విశిష్టత ఏంటంటే స్వామివారు మూర్తి రూపంలో తలక్రిందులుగా తపస్సు చేస్తున్నట్టు ఉంటారనమాట. ప్రతి చోట మనకి శివాలయం అంటే శివలింగ ఆకారంలోనే దర్శనమిస్తారు కదా, ఇక్కడ మూర్తి రూపంలో దర్శనం ఇవ్వడం ప్రత్యేకత. అలాగే నేల నుంచి ఉద్భవించారంటండి, డైరెక్ట్గా ఆవిర్భవించిన క్షేత్రం. అలాగే పార్వతీమాత ఒడిలో కుమారస్వామిని చంటిబిడ్డగా పెట్టుకుని బాలింతగా దర్శనమిస్తారనమాట. ఇలా ఈ టెంపుల్లో చాలా విశిష్టతలే ఉన్నాయి. అవన్నీ నేను ఫుల్ వీడియోలో డీటెయిల్డ్గా షేర్ చేశాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వీడియో లింక్ ఛానల్ నేమ్ కింద ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.